ఫస్ట్ రైట్ నిలమల వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ పెద్దపాడు వర్సెస్ రేవులపల్లి. రేవులపల్లి హరి మీ టీం తీసుకొని రెడీగా రావాలి. దాని తర్వాత మ్యాచ్ సతీష్ పిక్చర్ కాప్ తీసుకురా. ఎక్కడ పిక్చర్ రాసి ఇచ్చినాం మీరు ఇందాక. రాసినది ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ ముల్లమల్ల వర్సెస్ సూర్యాపేట. నెక్స్ట్ మ్యాచ్ పెద్దపాడు వర్సెస్ రేవులపల్లి. దాని తర్వాత మ్యాచ్ పెద్దపాడు వర్సెస్ ప్యాపిలి. ఈ మ్యాచ్ కూడా రెడీగా ఉండాలి బాబు. పెద్దపాడు వర్సెస్ రేవులపల్లి ఆ మ్యాచ్ అనంతరం పెద్దపాడు వర్సెస్ ప్యాపిలి. దాని తర్వాత మ్యాచ్ నిజాం కాలేజీ వర్సెస్ సోంపురం. ఈ మ్యాచ్ కూడా సిద్ధపడి ఉండాలి. తర్వాత ఎవరి నెక్స్ట్ మ్యాచ్ ఫిఫ్త్ మ్యాచ్ తుమ్కూరు వర్సెస్ మహబూబ్ నగర్ అసోసియేషన్. ప్లీజ్ గెట్ రెడీ. క్రీడాకారులు గమనించండి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇది రెండవ రోజు, సెకండ్ డే కాబట్టి మీరు కొద్దిగా డిలే చేయకుండా కోఆపరేట్ చేస్తే ఇంత ఖర్చుతో కూడుకున్న భారీ ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్లేయర్స్ మీ కొరకు ఎంతో క్రీడాభిమానులు ఆతృతతో ఎంతో చూస్తున్నారు మీ ఆటను చూడాలని. కాబట్టి నిరాశపరచకుండా మేము పిలిచిన వెంటనే మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆల్ ది టీమ్స్ కెప్టెన్ మీ టీమ్స్ అనౌన్స్మెంట్ ఇమ్మీడియట్ గా మీరు డ్రెస్అప్ అయి ఉండాలి. ఈ కోర్టు పరిధిలోనే ఈ ప్రాంగణంలోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. పెద్దపాడు వర్సెస్ రేవులపల్లి నెక్స్ట్ మ్యాచ్. ఎవరి నెక్స్ట్ మ్యాచ్ పెద్దపాడు వర్సెస్ ప్యాపిలి. ప్యాపిలి టీం కెప్టెన్ మీరు డ్రెస్అప్ అయి రావాలి బాబు. అలాగే ఫోర్త్ మ్యాచ్ నిజాం కాలేజ్ వర్సెస్ సోంపురం. Time out. First time out to Suryapeta. One plus 2, 3 points to Suryapeta. All arrival.
అన్విరెడ్డి గారు సీనియర్ క్రీడాకారుడు, అలాగే వాక్యాత అన్విరెడ్డి గారు మైక్ పాయింట్ దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ మ్యాచ్ అయిపోయినాక ఇది ఇప్పిద్దాం సార్. ఇది ఏమో తెలియదు నాకు కూడా సరే. ఈ మ్యాచ్ అయిన వెంటనే పెద్దపాడు వర్సెస్ రేవులపల్లి గ్రౌండ్కి రావాలి. పెద్దపాడు క్రీడాకారులు రేవులపల్లి క్రీడాకారులు గ్రౌండ్కి రావాలి. దయచేసి సీనియర్ క్రీడాకారులు ఎక్కువ సమయం తీసుకోవద్దు. దశపై వచ్చి మ్యాచ్ చూడండి. దయచేసి మనకు గ్రామ పెద్దలు, క్రీడాభిమాని, కాంగ్రెస్ నాయకులు రావాలి. పెద్దపాడు మరియు రేవులపల్లి, అదేవిధంగా కాపులి పెద్దపాడు ఆ మ్యాచ్ అయిన వెంటనే దయచేసి క్రీడాకారులతో ప్రతి ఒక్క టీం కూడా అనౌన్స్ చేసిన వెంటనే గ్రౌండ్ లోకి రావాలి. హలో, దయచేసి బండ్లు ఎవరు రోడ్డుకున్నాయంట, బైక్లు. మన ఆటో అవుతుంది అక్కడ బయటికి వాటర్ తీసుకురావడానికి. దయచేసి బైకులు వేయండి. ఎవరు కూడా రోడ్డు మీద బండ్లు ఆపొద్దు. దయచేసి మీరు అక్కడ దూరం ఆపుకోండి. మన ముఖ్య అతిథులు వస్తూ కాసేపట్లో ఆ తర్వాత మనకు తాగడానికి నీళ్లు ఆటో అవుతుంది. దయచేసి రోడ్డు మీద ఎవరు బైకులు అడ్డంగా పెట్టదు బాబు. బైకులు వేయండి అందరూ. దయచేసి బైకులు వేయాలి అందరూ. ఆర్టీఎల్ స్కోర్ 11 ఆప్టన్ స్కోర్ సూర్యాపేట 5 మన సీనియర్ కబడ్డీ క్రీడాకారులు లైన్ చెక్ చేయాలి. అదేవిధంగా ఈ మ్యాచ్ అయిన వెంటనే పెద్దపాడు మరియు రేవులపల్లి గ్రౌండ్కి రావాలి. పెద్దపాడు రేవులపల్లి అక్కడ అన్న పండుకునేటువంటి దింపాడి కిందకి వెనుక మీ వెనుక పండుకున్నట్టు పైన ఎక్కిన సూర్యునికా నా పడుకుని కాదే కింది. దయచేసి మన కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు వాల్మీకి తోటరాములు ఎక్కడున్నా గ్రౌండ్ దగ్గర రావాల్సి కొత్త ఉన్నా. మన సీనియర్ కబడ్డీ క్రీడాకారులు భీమన్న, అంజీ ఎక్కడున్నా నెక్స్ట్ గ్రీన్ మ్యాట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం సరిపోయినటువంటి ఏర్పాటు చేయాలి. గ్రీన్ మ్యాట్ తొలగించాలి. మనకు లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి భీమన్న ఎక్కడున్నా గ్రౌండ్ లోకి రావాలి. ఈ మ్యాచ్ అయిన వెంటనే పెద్దపాడు రేవులపల్లి దశపై గ్రౌండ్ లోకి రావాలి. పెద్దపాడు రేవులపల్లి మూలమల్ల మరియు సూర్యాపేట మధ్యన చాలా రుతురైన మ్యాచ్.
కాబట్టి అందరూ చూడండి, జాతీయ స్థాయిలో అటువంటి క్రీడాకారులు మన మధ్యన ఆడుతున్నారు. కాబట్టి చాలా నైపుణ్యంగా క్రీడాకారులు, చాలా మ్యాచ్లు ఉన్నాయి చూడాల్సింది. బోనస్ పాయింట్ మూలమల్ల రెడ్ సేఫ్ 1 పాయింట్ సూర్యాపేట. మ్యాచ్ అయిపోయినది కట్ చేయాలి ఇప్పుడు. వాళ్ళకి ఇచ్చిన స్టాండ్ ఉందంట కదా, ఏడు ఉంది పాయింట్ మూలం వల్ల నెక్స్ట్ అయిపోయినాక ఈ మ్యాచ్ మొత్తం టోటల్ తాలిపల చివరి 5 నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది. స్కోర్ అవుట్ డాక్టర్ సాబ్ 18 పాయింట్లు సూర్యాపేట, 8 పాయింట్లు మూలమల్ల. 18-8 ఫేవర్ ఆఫ్ ఇన్ సూర్యాపేట. పెద్దపాడు రేవులపల్లి గ్రౌండ్ లోకి రావాలి. పెద్దపాడు క్రీడాకారులు రేవులపల్లి క్రీడాకారులు ఎక్కడ డ్రెస్ అయిపోయి గ్రౌండ్ లోకి రావాలి. మన యొక్క టోర్నమెంట్ లోనే మొట్టమొదటి బహుమతి 40,110 రూపాయలు జిల్లా చైర్పర్సన్ సరిత తిరుపతి గారు అందజేస్తూ ఉన్నారు. మొదటి బహుమతి. రెండవ బహుమతి 30,116 శ్రీ లక్ష్మీ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందజేస్తూ ఉన్నారు. మూడవ బహుమతి జేపీసీ పద్మా వెంకటేశ్వర రెడ్డి 20,116. డిఆర్ సిదర్ మాజీ ఎంపీటీసీ దరూరు 20,016. శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు 10,016. నరేంద్ర రెడ్డి రేలంపాడు సీనియర్ నాయకులు వారు 10,016 అందజేస్తూ ఉన్నారు. పెద్దపాడు రేవులపల్లి డ్రెస్ అప్ గ్రౌండ్కి రావాలి. పెద్దపాడు రేవులపల్లి లాస్ట్ కాల్, ప్లీజ్ కమ్ టు ద కోర్ట్. పెద్దపాడు రేవులపల్లి బాబా సూర్యాపేట 19 మూలమల్ల 9. నెక్స్ట్ మ్యాచ్ రేవులపల్లి పెద్దపాడు డ్రెస్పై గ్రౌండ్లోకి రావాల్సిన కొరత ఉన్న మ్యాచ్ ముగిసింది. గ్రౌండ్లోకి రావాలి రేవులపల్లి పెద్దపాడు. అదేవిధంగా ఈ 2 రోజుల కార్యక్రమానికి అన్నదాత సుఖీభవన్ అందరికీ భోజనం ఏర్పడింది. సంజీవులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ వాగటి సంజీవులు. లాస్ట్ 3 minutes స్కోర్ సూర్యాపేట 19 మూలమల్ల 9. అదేవిధంగా శ్రీ విజయభాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ డ్రెస్ దాతలు. మ్యాట్ దాతలు చిన్న సవారన్న శ్రీ ఆంజనేయులు యాదవ్, చిన్న సవారన్న శ్రీ ఆంజనేయులు యాదవ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు. షీల్డ్ దాతలు శ్రీ అన్వర్, శ్రీ ఇమ్రాన్. అదేవిధంగా మనం మాట్లాడుతున్న మైకు సప్లై దాతలు శ్రీ భీమన్న గారు, అదేవిధంగా శ్రీ కాజు గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా కబడ్డీ ఆదరించి ప్రోత్సహించేందుకు షీల్డ్ దాతను, సహకార దాతలు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకతను చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సహకార దాతలు చిన్నపాడు ఆంజనేయులు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మ్యాచ్ అయిన వెంటనే పెద్దపాడు రేవులపల్లి ఇరుచోట క్రీడాకారులు గ్రౌండ్లోకి రావాల్సి కోరుతా ఉన్నాం. చివరి 2 నిమిషాలు మాత్రమే. సూర్యాపేట 20 మూలమల్ల 10.
సూర్యాపేట పెద్దపాడు రేవులపల్లి గ్రౌండ్కి రావాలి. లాస్ట్ కాల్. రేవులపల్లి పెద్దపాడు మ్యాచ్ అయిన ఉంటుంది. పాప్లీ పెద్దపాడు. ఒక్క నిమిషం మాత్రమే సమయం ఉన్నది. ఒక్క నిమిషం మాత్రమే. Last 1 minute score 22 Surapeta, Moolamala 11. బోనస్ పొలమల్ల. మ్యాచ్ ముగిసింది. రేవులపల్లి పెద్దపాడు గ్రౌండ్లోకి రావాలి. దయచేసి ఎక్కువ సమయం తీసుకోవద్దు. తొందరగా గ్రౌండ్లోకి రావాలి. మ్యాచ్ ముగిసింది. విన్ బై సూర్యాపేట. Surapeta win. Match win by Surapeta.